దాని మీద దృష్టి పెట్టట్లా. ఎంతసేపటికి రాజకీయాలు చేసుకుంటూ కూర్చుంటున్నాం. జగన్ దొంగ, జగన్ రాక్షసుడు, జగన్ చేత కాదు అని చెప్పే ప్రయత్నం. అతను ఆ రోజున జిల్లాల పెంచడం అనేది పక్క రాష్ట్రాన్ని చూసుకుని మనం ఇక్కడ చేయకపోతే ఏంటి అనేది ఒకటెత్తు. రెండవది, జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఇస్తానంది కేంద్రం. దానికోసం అది అర్జెంటుగా విభజించింది. పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పెట్టుకొస్తే 26కి 26 మెడికల్ కాలేజీలు వస్తాయి. అందుకోసం విభజించాడు అతను. ఎందుకని? ప్రతి దానికి ఒక మెడికల్ కాలేజీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి డైరెక్ట్గా మనకి సీట్లు వస్తాయి, మెడికల్ సీట్లు, ప్లస్ ఒక హాస్పిటల్ ఫ్రీగా వస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్. కాబట్టి ఆ ఉద్దేశంతోనే అతను పెట్టింది. అంటే మన ఖర్చు తగ్గుతుంది కదా, ప్రభుత్వం ఖర్చు తగ్గుతుంది. ప్లస్ ఇప్పుడు మెడికల్ కాలేజ్ అంటే దాని డబ్బులు అదే సంపాదించుకుంటుంది కదా. సీట్లు కూడా 50% ఏమో ఇది పెట్టాడు కదా, పెయిడ్ సీట్లు. దాని డబ్బులు అదే సంపాదించుకుంటే హాస్పిటల్ వాళ్ళే నడుపుతారు. ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ ఖర్చు తగ్గి అటు నడుస్తుంది. ఇప్పుడు పోర్టుల్ని తీసుకొచ్చి కట్టించాలనుకున్నా అతను లాంగ్ స్టాండింగ్ ఆలోచన చేసుకొచ్చాడు. ఒక ఆదాయ వనరుగా ఖర్చులు తగ్గించుకుంటూ ఆదాయాలు సంపాదించుకునే ఎత్తుగడేశాడు. పోర్టులు, అదేంటది ఫిషింగ్ హార్బర్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎందుకు కట్టాలి? డబ్బులు సంపాదించుకోవాలంటే ఆదాయానికి ఇస్తే ఒక్కోదానికి ఎంత 1,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాడు కదా అతను, లంచాలు. అలా కాకుండా ప్రభుత్వ రంగంలో ఎందుకు పెడుతున్నాడు అతను? అట్లాగే ఈ జిల్లాలకు సంబంధించి జిల్లాల పాలన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు మచిలీపట్నం హెడ్ క్వార్టరు. ఇదివరకు మచిలీపట్నానికి ఎప్పుడు పోవాలి?